ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది, విచారణ నిలిపేస్తూ స్టే ఇవ్వలేం, పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్, హైకోర్టు పిటిషన్కు నెంబర్ కేటాయించిన రిజిస్ట్రీకి ఆదేశం, ఇవాళ విచారణ చేస్తామని వెల్లడి. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్ విచారణ నిలిపేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ కు నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తగా నెంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో పెడుతుంది, అప్పుడు ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేయవచ్చు కదా అని పిటిషనర్ ను ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరపు లాయర్ స్పందిస్తూ అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేము ప్రశ్నిస్తున్నాం, ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే ఆ సమగ్ర వివరాలను సేకరించి తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. కమిషన్ ని నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది అని అన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు తోసిపుచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు ఆ కమిషన్ ని తొలగించాలి అని చెప్పేసి పిటిషన్ వేస్తే జడ్జ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో మొట్టికాయలు వేస్తే లాయర్ దాన్ని సంజయ్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఇట్లుందా నెక్స్ట్ దానిలో చూడు, ఇక వేరే నమస్తే చాలా విచిత్రంగా ఉంటది, అది ఇది రెండు చదువుదాం, భలే ఉంటది, కామెడీ అది.